నమస్తే అమ్మా. హాయ్ సార్. మీ పేరు? సుజిత సార్. మీ ఊరండి? బత్తలపల్లినే సార్. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? ఇప్పుడైతే నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వచ్చాను సార్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నేను ఇక్కడే చూయించుకున్నాను. అంటే డాక్టర్స్ ఏదైనా రెస్పాన్స్ కానీ అంతా కూడా మాకైతే బాగుంటుంది. సో నేను సెకండ్కి కూడా ఇక్కడే వచ్చాను. అంటే ఆర్డిటి ట్రస్ట్ నిజంగా అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుందని, అలాగే వైద్య సేవలు అందిస్తుందని, విద్యకు సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తుందని రకరకాలుగా చెప్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. ఎటువంటి సేవలు అందిస్తుంది ఎక్కువగా? అంటే నాకైతే దీని మీద ఐడియా లేదు సార్. మా ఫాదర్ అయితే చెప్తూ ఉంటారు, వాళ్ళైతే ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు, చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారంటే ఈ హాస్పిటల్ ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఒకటే కాదు, మొత్తం క్యాన్సర్ వాళ్ళకి కానీ, హెచ్ఐవి పేషెంట్స్కి కానీ మొత్తం అంతా అందరికీ ఫుల్ కోఆపరేషన్తో మంచిగానే ట్రీట్మెంట్ ఇస్తుంది సార్. మా పరంగా అయితే మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. అంటే ఒకరిని ఒకలా ట్రీట్ చేయడము, ఏదైనా మనీ కోసమే చేయాలి అనుకున్నట్టు అట్లా మాకైతే ఎప్పుడు అనిపించలేదు సార్. వాళ్ళైతే జెన్యున్గానే మాకు అందరికీ హెల్ప్ చేయాలన్న దాంతోనే చేస్తూ ఉంటారు. ఓకే. అంటే 2021 వరకు ఆర్డిటికి నిధులన్నీ, విదేశీ నిధులన్నీ సక్రమంగా వచ్చాయి. ఆ తర్వాత విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవ వల్ల ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్. అంటే చాలా చెప్పారు కదా, క్లోజ్ చేయాల్సి వస్తుంది అలా ఇలా అని చెప్పారు కదా, అప్పుడు అనిపించింది. అంటే ఇంత హెల్ప్ చేసి, అంటే మీరు ఏ హాస్పిటల్ అన్నా చూసుకుంటే ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళగానే నార్మల్ డెలివరీ కాకుండా ఏదో ఒక కాంప్లికేషన్ ఉంది, సిజరింగ్ చేసేస్తాము అది ఇది అని ఎంతో భయపెట్టిస్తారు. బయటకు వెళ్తే మనకి ఒక 1 lakh అన్న మినిమం ఛార్జెస్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చారనుకో ప్రతి వాళ్ళకి, అంటే ఏం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంచిగానే ట్రీట్మెంట్ చేయించుకొని బయటకు వెళ్తారు సార్. సో ఇంకా క్లోజ్ చేస్తే ఇంకా చాలా కష్టమైపోతుంది అందరికీ. అంటే పాపం పేదవాళ్ళు అందరూ కూడా ఇంకా అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళలేరు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు. సో మళ్ళీ నిధులు తెప్పించి మళ్ళీ ఓపెన్ చేయించడం అన్నది నిజంగా చాలా గ్రేట్ సార్. అదే సార్, గవర్నమెంట్ కృషి వల్లే ఇదంతా వచ్చింది. చాలా థ్యాంక్స్. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? సాయిదీప్క సార్. ఎక్కడి నుంచి వచ్చారు? బత్తలపల్లి సార్. ఓకే. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య విద్య సేవలు అందిస్తూ ఉంది? అందరికీ మంచిగా చూస్తుంది. ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా ఎటువంటి విసుక్కోకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి క్లియర్ చేస్తున్నాను సార్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలకు వైద్య విద్యని ఎక్కువగా అందిస్తూ ఉంది, సేవ చేస్తూ ఉంది కదా, ఎలా అనిపిస్తుంది ఆర్డిటి చేసేటువంటి సేవల ద్వారా మీకు? అంటే ఆర్డిటి సేవలు అంత త్వరగా మర్చిపోలేని సార్. అంటే ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడ అందరికీ మంచిగా చూస్తున్నారు. ఓకే. ఇంకా అంటే 2021 వరకు ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వచ్చేవి, కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 2021లో కొన్ని వీటికి అంటే పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల, ఆయన చొరవ వల్ల మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు శాంక్షన్ అవుతూ ఉన్నాయి. దీన్ని ఎలా అనిపిస్తుంది మీకు ఇది? అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు సార్. మంచిగా చేస్తున్నారు సార్. ఓకే. అంటే నారా లోకేష్ గారి చొరవ వల్ల ఈ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి కదా, దాని ద్వారా చాలా మందికి ఉపయోగం ఉంటుంది కదా, దాన్ని అసలు ఎలా అనిపిస్తుంది మీకు అది? అంటే ఇప్పుడు ఇక్కడ 2000 మంది చూపించుకుంటే సార్ శాంక్షన్ చేయడం వల్ల ఇంకా 4000 మంది చూపించుకునే అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు 10 మంది ఉంటే ఇంకో 10 మందికి ఆదర్శంగా నిలుస్తుంది ఆర్డిటి. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లి? గంగనపల్లి సార్, నారపల్లి దగ్గర గంగనపల్లి. ఆర్డిటి మీకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తుందమ్మా? చాలా సార్, మాకు లేని వాళ్ళకు చాలా మేలు చేస్తుంది సార్. అన్ని విధాల సేవలు ఉచితంగా బాగా అన్ని విధాల బాగుంది సార్. చాలా మందికి లేని వాళ్ళకు మటుకు చాలా సార్, ఆయనకు ధన్యవాదాలు సార్. చాలా బాగా చూస్తాను, అన్ని ఫ్రీగా బాగా అన్ని చూస్తున్నారు సార్. ఓకే. 2021 వరకు ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ అయితే వచ్చేవి, ఆ తర్వాత ఆగిపోయాయి. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి ఫారిన్ ఫండ్స్ని రిలీజ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఇప్పుడు ఇంకా చాలా బాగుంది సార్. అప్పుడన్నా డబ్బులు కడతా అంటే అట్లా, ఇప్పుడు అది కానీ లేదు, అన్నీ ఫ్రీ వస్తాయి. లేనో మా తట్టలో చాలా మేలు సార్ ఇవి. ఆయనకు చాలా కృతజ్ఞతలు సార్ మేము. ఎవరికి? నారా లోకేష్ గారికి. ఓకే. ఆయన బాగా చేస్తున్నారు సాగా. ఓకే. బాగా నేను ఎన్నేళ్ళ నుంచి ఇరికి వస్తా సార్, ఎక్కడే కనిపోను. జ్వరం వచ్చినా ఏమన్నా, షుగర్ ఉంది సార్ నాకు, ఇరికే వచ్చేది సార్ చూపించుకునేకి. సార్ వాళ్ళు కానీ విసిగించుకోరు, ఏం జరుగు బాగా అడుగుతారు సార్. డాక్టర్లు కానీ
ఎంత బాగా అడుగుతారంటే అంత బాగా అడుగుతారు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారి కృషి వల్ల మళ్ళీ ఫారెన్ ఫండ్స్ వచ్చాయి కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఇంకా ఎక్కువ వైద్య సేవలు అందే అవకాశం అయితే ఉంటుంది కదా. ఉంటుంది సార్, ఇంకా ఎక్కువైనా సార్ ఇప్పుడు ఈ బాగా అన్ని ఉచితంగా వచ్చిన దానివల్ల ఆయన తలుసుకొని చాలా మంది వస్తున్నారు సార్. ఆయనకు చాలా కృతజ్ఞతలు సార్. అమ్మ నమస్తే అమ్మా, నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? తాడిపత్రి నుంచి. ఓకే, ఆర్డిటి మీకు ఎటువంటి సేవలు అందిస్తుందమ్మా? మా కోడలకు డెలివరీ కష్టం అని చెప్పిండ్రి అనంతపురంలో. ఇక్కడే చూపించున్నాం, నార్మల్ డెలివరీ చేసినారు. ఓకే, సిజరీన్ చేస్తామని చెప్పినారు, నార్మల్ అయింది ఇక్కడే. ఇప్పుడు సెకండ్ డెలివరీకి ఇక్కడికే వచ్చినాము. మాకేమో ₹1 కానీ ఖర్చు కాలేదు, ఇక్కడ అంతా ఫ్రీనే. బాగా చూస్తారు. సీరియస్ కండిషన్ లో ఉన్నా కానీ, బీపీ ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడే చూసినారు, బాగా చేసినారు అంతా. ఓకే, ఆర్డిటి ఇంకేం సేవలు అందిస్తుంది? ఇంకా మాకే అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది కదా. ఇచ్చినారని చెప్పినాము, మేమేం తీసుకోలేదు, మాకేం తాడిపత్రిలో ఏం రాలేదు. ఓకే, ఇప్పుడు 2021 దాకా ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చే నిధులు వచ్చినాయి. ఆ తర్వాత విదేశాల నుంచి నిధులు రాకుండా ఇప్పుడు ఆగిపోయినాయి. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విదేశాల నుంచి ఆర్డిటికి నిధులు వస్తున్నాయి. దాని ద్వారా ఎంతో మందికి వైద్య సదుపాయాలు అందుతాయి కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడ అంటే మనం ఎక్కడ తిరిగినా అని ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకోవాలా, అంటే ఇక్కడ ఫ్రీగా దొరుకుతుందంటే మాకు ఎంతో సదుపాయం కల్పించినట్లే కదా. కృతజ్ఞతలు. ఓకే, అంటే నారా లోకేష్ గారు ప్రత్యేక కృషితో ఆయన చొరవ వల్లే మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి కదా, ఏమనిపిస్తుందమ్మా? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. నారా లోకేష్ గారు బాగా మంచి పని చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ వారిని తెలుసుకుంటే మేమంతా బాగుంటాం సార్. మేము పనుకోనేకి ఇల్లు లేదు, ఉంటుండలేదు, కూర్చొనేకి ఇల్లు ఉంటుండలేదు. మేము పనుకునేది ఆర్డిటి ఇంట్లోనే, మేము బాత్రూమ్ పోయేది ఆర్డిటి బాత్రూంలోనే సార్. ప్రస్తుతానికి ఆర్డిటి సంస్థ ఎలా సేవలు అందిస్తుంది మీకు? బాగా అందిస్తుంది సార్. ఏమంటే తల్లి పిల్లని సంరక్షణ ఫస్ట్ సార్. గర్భవతి ఉంటే 7 నెలలు డెలివరీ అయినాక నా మనవరాలు అయితే సార్, సొంత నా మనవరాలు 3/4 కేజీ ఉంది సార్, 750 గ్రాములు. ఆ బాబుని 3 నెలల ఐసీలో పెట్టుకుని బతికిచ్చి ఒకసారి ముక్కులో కండ పెరిగింటే బెంగళూరుకి ఎన్ఐసి హాస్పిటల్ పంపించి సార్ ముక్కులో కండ తీసినారు. ఇప్పుడు ఆ పాప 12 ఏళ్ళ పాప సార్, బాగా బతికి బాగా ఇప్పుడు స్కూల్కి పోతుంది. ఆ పాపకి ఎన్ఐసి వేసింది. ప్రతి మేము హాస్పిటల్కి వచ్చిన ₹1 కూడా తీసుకోరు. మేము బెంగళూరు ఉన్నట్టే వాళ్ళ అన్నము ఫుడ్ అది ఎప్పుడు సార్ నా జన్మలో మర్చిపోయింది సార్. అంత ఫుడ్ మేము పనుకునే మంచం కింద తెచ్చిపెట్టిండారు సార్. నిజంగా నాకు ఆడిట్ అంటే అంత నన్ను తలుసుకుంటే కండ్ల నీళ్ళు వస్తాయి సార్ నిజంగా నాకు. ఇప్పుడు ఆడిట్ పోతుంది అంటే మాకు ఎంత రెయ్యి బోగులో ఏంటి పోతుంది అని మేము కూడా బాధపడుతున్నాం సార్. ఇంట్లో వాళ్ళకి జన్మలో నాకు వాళ్ళకి మేము రుణపడి ఉంటాం సార్. అంటే మాకు ఆడిట్ ఉంటే చాలా మేలు సార్. నారా లోకేష్కి పాదాభివందనాలు సార్. సార్ మాకు అంతా సేవ చేసినారు సార్ ఆడిట్ అంటే.